చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు. కనుక ఇప్పుడు అది లింగము, ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు. ఈ లింగమే సాకారం అవుతుంది. ఇప్పుడు ఈ లింగము సాకారం అయిందనుకోండి, పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో పట్టుకుని వినండి. రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు. ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసా అండి? పంచసామ్యములు కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది. పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడలో ఉంటారు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు. వాయవ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు. ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్గా సదా